సుకుమార్ గారు, ప్రకాష్ రాజ్ గారు యాజ్ అ డైరెక్టర్ ఇప్పుడు డైరెక్టర్స్ అందరికీ బాగా కాంపిటీషన్ అయిపోతారంటారా? డెఫినెట్గా అండి. ఎందుకంటే నేను సాధారణంగా నా సినిమాలు చూస్తే కనుక సీనియర్ ఆర్టిస్టులు ఎవరు ఉండరు. ఎందుకంటే ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు ఏదో ఒక సినిమా చేస్తుంటాడు. బట్ సీనియర్ ఆర్టిస్టులు చాలా సినిమాలు చేసి వస్తుంటారు. అంటే చాలా మంది దర్శకుల వాళ్ళ శైలి తెలుస్తుంటుంది, ఏం చేయాలి తెలుస్తుంటుంది, ఎవరెవరు షార్ట్ పెడుతున్నారో ఏం తీస్తారో అని వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ సెట్లో ఉంటే నేను షార్ట్ పెట్టినప్పుడు నేను కరెక్ట్గా పెడుతున్నాను అనుకుంటున్నారా లేదో అని భయం వేస్తుంటుంది. అంటే వీళ్ళని నేను తప్పు చేస్తాను అనుకుంటున్నారేమో, కరెక్ట్గా కాదు అనుకుంటారని. ఈ భయాలు ఎందుకురా బాబా అని చెప్పి నేను సీనియర్ ఆర్టిస్ట్ అని తీసుకోను. ఇంక అర్థం చేసుకోండి, అంత సీనియర్ ఆర్టిస్టు అందరి చేత అంటే ప్రకాష్ రాజ్ గారితో ఒక సినిమా చేస్తే చాలు అని ప్రతి దర్శకుడు అనుకోవడం కానీ కలగండం కానీ, అలాగే అంత రెస్పెక్ట్ పొందిన ఈ మధ్యకాలంలో అంత రెస్పెక్ట్ పొందిన అంటే ఆర్టిస్ట్గా ఒక నటుడిగా అంత రెస్పెక్ట్ పొందిన ఆర్టిస్ట్ ఎవరు లేరు ఈ మధ్య. సో అలాంటి వ్యక్తి డైరెక్ట్ చేస్తున్నాడు అంటే అసలు చెప్పండి ఎంతమంది దర్శకుల విలక్షణ శైలి, ఆ శైలిలు అన్నీ కలిపి ఇందులోకి వచ్చేస్తుంటాయో, లేదా అవన్నీ చూసి ఇది కాదు ఇంకొంత దానికన్నా పైన శైలి తీసుకుని చేయడం కానీ జరుగుతుంది కదా. ప్లానే ఉన్నట్టు ఉందండి. అందుకనే కొంచెం లేట్గా డైరెక్షన్ స్టార్ట్ చేశారు. మీ అందరి స్టైల్స్ అన్ని తీసుకుంటారని కాదు అనేది చూసి ఇది కాదు అని కూడా వేరే చేయొచ్చు కదా. రైట్, మస్ట్ బి సంథింగ్ ఇన్ దిస్. ఓకే, ఇప్పుడు నా ఎమోషన్ జీరో, మీరు మాట్లాడేయచ్చు. అది ముందు మీ గురించి మాట చెప్పాలండి. ఎంత దారుణం అసలు. ఏంటంటే చిన్న విషయం ఓకే అయితే సరే. నేను నా మొట్టమొదటి సినిమా క్షేమంగా వెళ్ళి లాభంగా రండి, దానికి అసిస్టెంట్ రైటర్గా చేస్తున్నాను. సో అది ఫస్ట్ సినిమా నాకు అసిస్టెంట్ రైటర్గా. అప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఆ సినిమాలో చేయడం జరిగింది. అలా చేసినప్పుడు ఏంటంటే ఆయనకు ఒక పేజీ డైలాగ్ వచ్చింది, అంటే చదువు గురించి చెప్పడానికి అనమాట. ఆ డైలాగ్ చదువుతూ మధ్యలో ఒక డైలాగ్ ఉంది, ఈ రెండు వేళ్ల మధ్య ఎంతో దూరం లేదు, కానీ ఈ రెండు కలవాలంటే చదువు కావాలి అని. ఈ డైలాగ్ చాలా బాగుంది, ఎవరు రాశారని అడిగారు. నన్ను తీసుకొచ్చి చూపించారు, ఈ కుర్రాడు రాశాడు అండి అని. చాలా బాగా రాసావని అక్కడ కూర్చొని నాతో మాట్లాడడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి అన్ని విషయాలు చెప్పడం, నువ్వేం రాసావు, ఇదివరకు ఏం రాసావు, పోయిట్ రాసావు, అది రాసావా అని ప్రతిదీ నన్ను అడుక్కోవడం, కనుక్కోవడం. సో అక్కడే తెలిసిపోతుంది. అంటే వాళ్ళు మాట్లాడినప్పుడు అంటే ఒక చిన్న విషయాన్ని పట్టుకుని ఎవరైనా ఉంటే కనుక తీసుకొచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేయడం కానీ అదంతా. సో అక్కడి నుంచి నాకు ఫస్ట్ నా మొట్టమొదటి ప్రశంస కాబట్టి నా మొదటి ఇంటర్వ్యూలో కూడా ఆ విషయం చెప్పాను. నేను ఇలా ప్రకాష్ గారు పొగిడేరు అని చెప్పాను. తర్వాత ఏంటంటే జగడం సినిమాలో ఆయనతో వర్క్ చేశాను నేను. 2 డేసే మీ నంబరు మార్నింగ్ 6:30కి వచ్చి ఈవినింగ్ 6కి వెళ్ళిపోయారు. నేను 10 o'clock షాట్ తీశాను కానీ మళ్ళీ 6:30 ఉన్నారు మార్నింగ్. ఆ సీన్ అడాప్ట్ చేసుకుని అంటే ఒక డైరెక్టర్కి హెల్ప్ చేయడంలో ఇది ఎందుకు చెప్తానంటే, భాస్కర్ చాలా కాలం తర్వాత ఈ ఫంక్షన్ రావడం వల్ల నాకు తప్పిపోయిన మిత్రుడు దొరికాడు భాస్కరు. అరే చెప్పొచ్చు లేదు కానీ చెప్పేస్తున్నా. క్లైమాక్స్ చాలా బాగుందిరా పరుగు అంటే చెప్పాడు నాకు. అంటే యాక్చువల్గా నేను క్లైమాక్స్ రాశాను, ప్రకాష్ గారు చెప్పాను. చెప్తే అంటే ఏంట్రా ఇది నువ్వు రాసినట్లేదు, నాకేం అనిపించట్లేదు, నాకు ఇదే నువ్వు రాసేది అని తిట్టే నాకు కోపం వచ్చేసింది. సో అక్కడక్కడ నేను మళ్ళీ ఒక జస్ట్ 1 hour నాకు 1 hour టైం ఇవ్వండి సార్ అని కూర్చొని రాశాను, చాలా బాగా వచ్చింది అప్పుడు అని. సో ఆ విధంగా డైరెక్టర్స్ ఇన్స్పైర్ చేస్తూ ఇది కాదు ఇది అవును అంటే ఇదైతే బాగుంటుంది, లేదు వాళ్ళ నుంచి రాబట్టడం కానీ, అంటే మామూలుగా దర్శకులు నటుడి నుంచి రాబట్టడం ఉంటుంది, అది కాకుండా ఒక నటుడు దర్శకుల నుంచి కావాల్సింది రాబట్టుకోవడం కానీ, ఈ విధంగా ఆయన గురించి అందరికీ తెలుసు కానీ ఉన్న ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను. సో మీకు అంటే ఇంత గొప్ప నటుడు, ఇంత అందరి చేత ఇంత రెస్పెక్ట్ పొందిన నటుడు ఒక సినిమా చేస్తున్నాడంటే ఆయన అంటే ముందు దర్శకుడిగా ఎవరైనా సరే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సినిమా ఎలా ఉందని అడిగితే నేను బాగాలేదని చెప్పలేను. నేను అసలు అంటే బాగుందనే చెప్తాను. ఎందుకు చెప్తాను అంటే అసలు అన్నిటికన్నా డైరెక్షన్ చేయడం చాలా పెద్ద విషయం అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ఎంతో కష్టపడి ఇదంతా చేసి అంటే ప్రతి విషయంలోనూ కష్టపడితే సక్సెస్ వస్తుంది, కానీ సినిమా విషయంలో మాత్రం కష్టపడితే సినిమా కంప్లీట్ అవుతుంది అంతే. ఇంకా హిట్ అనే తర్వాత విషయం. కాబట్టి ఒక దర్శకుడిగా ఒక సినిమా చేయడం అంటే చాలా పెద్ద విషయం. ఒక పక్కన నటిస్తూ ఇవన్నీ పెట్టుకుని సో ఆ విధంగా
ఏం చెప్పాలి నెక్స్ట్ అంతే. సో ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నాను. ఆయన ఇన్ని పనులు చేస్తూ కూడా ఈ పని కూడా చేస్తూ కూడా ఇంత బహుముఖ ప్రజ్ఞాశాలి. ఆయన ఒకసారి కలిసి మాట్లాడితే ఒకనాడు గోవాలో కూర్చొని మాట్లాడాను. ఆ 2 అవర్స్ ఆయన కూడా పట్టుకుని వెళ్ళి తీసుకెళ్ళి నేను కూడానే ఉన్నాను. నేను ఎందుకున్నాను అంటే ఆ చెప్పే విషయాలు కానీ ఫిలాసఫికల్గా కానీ నాలెడ్జ్ కానీ అసలు అద్భుతం అనమాట అంతా. సో అలాంటి వ్యక్తితో ఒక గంట గడిపినా చాలు, ఒక జీవితకాల అనుభవం వస్తుంది అనమాట. సో ఆల్ ది బెస్ట్ అండి ప్రకాష్ రాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ సుకుమార్ గారు. వీఆర్ ఆల్ బ్లెస్డ్ టు హ్యావ్ డైరెక్టర్స్ లైక్ యూ. సుకుమార్ గారు, పూరి గారు, బోయపాటి సీను గారు, బొమ్మరిల్లు భాస్కర్ గారు, మీ అందరి అద్భుతమైన బ్రెయిన్స్కి జోహార్లు. వేరే అడుగుతారు కానీ ఆన్సర్ ప్రిపేర్ వచ్చాను, మీరు వేరే అడిగేశారు. మీరు ఫస్ట్ ఆన్సర్ చెప్పండి, నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను. నేను భాస్కర్ అడిగిన క్వశ్చన్ అడుగుతారేమో అని దాన్ని ప్రిపేర్ అయ్యాను. మేము వీలైనంత వరకు రిపీటే నేను చేయకూడదు దానికి ఆన్సర్ అనుకుంటున్నాం. చెప్తాను. నేను ఆ క్వశ్చన్ అడిగితేనే ఆన్సర్ చెప్తాను. ఓకే, మీరు ఆన్సర్ చెప్పండి, నేను తర్వాత క్వశ్చన్ అడుగుతాను. చాలా కష్టం, సారీ. థ్యాంక్ యూ. లేదు అదే సుకుమార్ గారు రాముడు రావణుడు ఎంత శాతం అదే కదా? అదే అవును, మీరు మ్యాథ్స్ టీచర్ కదా, మీరు ఆ పర్సంటేజెస్ చెప్తారు ఇప్పుడు నేను బాగా. ఆన్సర్ చెప్పిన దాని వాల్యూ ఉండదు, బికాస్ నేను ప్రిపేర్ అయిపోయిన అందరూ చెప్పేస్తాను కదా. కానీ మీ ఆన్సర్ ఏంటో మాకు తెలియదుగా. మీరు ప్రిపేర్ అయ్యారని తెలుసు. అంటే నేను 100% రాముండి, లోపల 100% రావణుండి, బయట 100% రాముండి అనేది చెప్దాం అనుకున్నాను. అది కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. లోపల 100% రావణుడు, బయట 100%. అంటే కదా ఎక్స్ప్రెస్ చేసేది రాముడిగా ఎక్స్ప్రెస్ చేస్తుంటాను. ఓకే, మరి ఈ రావణుడు ఎప్పుడు లేస్తాడు? సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్, అప్పుడప్పుడు హీరో క్యారెక్టర్లో కూడా, అప్పుడప్పుడు నేను చాలా నా హీరో క్యారెక్టర్స్ అన్నీ కూడా. ఓకే. థ్యాంక్ యూ సుకుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్.